నెక్స్ట్ మిగతా వార్తల్లో విబి జీరామ్జీ అమల్లోకిట జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిండు నరేంద్ర మోదీ. దానికి కొన్ని గైడ్లైన్స్ రూపొందించిండు, పని దినాలు పెంచిండు. సో ఇవన్నీ గైడ్లైన్స్ మన గతంలోనే వచ్చినాయి, చట్ట రూపంలో చట్టాన్ని సవరించారు. ఇప్పుడు అది ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నది. ఉపాధి హామీ స్థానంలో కొత్త పథకం, పని దినాలు 100 నుంచి 125కు పెంపు, వేతనాల రేట్లు ప్రకటించిన కేంద్రం. తెలంగాణలో ₹1, ఏపీలో ₹5 పెంపు, 21 రాష్ట్రాల్లో సగటు వేతనం 300, అత్యధికంగా హర్యానాలో 409. పథకం అమలుతో రాష్ట్రాలపైన తీవ్ర భారం. కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్రం వాటా 40%గా నిర్ణయం. ఇక్కడ అసలు తిరకాసు ఏంది అంటే, అసలు కుట్ర, ఇంతకుముందు టోటల్గా 90% పైన నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% పెట్టింది, కేంద్రం కేవలం 60% భరించబోతున్నది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పటికే కేంద్రం కొన్ని నిధులు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్కి ఇవ్వకపోవడం వల్ల ఎక్కడి పథకాలు అక్కడే ఆగిపోయిన సందర్భాలు ఇక్కడే చాలా ఉన్నాయి. సో మరి ఈ పరిస్థితుల్లో ఈ 40% వాటాని రాష్ట్రాలు భరించడానికి సిద్ధంగా ఉన్నాయా? ఒకవేళ అమలు కాకపోతే ఏమంటారు, మేము ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వట్లేదనే ఒకటి ముందుకు తీసుకొస్తారు. మరి మీరు చెప్పాల్సింది ఏంటంటే 90% కేంద్రమే ఇచ్చేది కదా, దాని నుంచి ఎందుకు మీరు విరమించుకున్నారో సమాధానం చెప్పాలి కదా. మన తెలంగాణ లాంటి స్టేట్ ఉన్నది, మనము నార్త్ సౌత్ అనేది ఆల్రెడీ ఒక భయంకరమైన చర్చ నడుస్తున్నది. ఇప్పటికే మనం కట్టే ట్యాక్సులు ఒక ఎత్తు అయితే మనకు వస్తున్నది ఒకటి, మనం ఇస్తున్న దానికి వస్తున్న దానికి అసలు సంబంధమే లేకుండా ఉన్నది. మళ్ళీ ఇట్లాంటివి కూడా మనమే భరించాలనా? ఈ ఏడాది తెలంగాణలో పథకం అమలుకు అయ్యే ఖర్చు 6,311 కోట్లు కావాలన్నట. ఏది ఈ ఇయర్ కేంద్రం వాటా ఇందులో 3,825 కోట్లు అయితే అది విడుదలైందట. రాష్ట్రం వాటా కింద 2,486 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. ఇది ఎవ్రీ ఇయర్ జరగాల. మరి ఇది ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే, ఏమైనా బ్రేక్ అయితే పథకం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబి జీరామ్జీ చట్టం బుధవారం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కార్మికుల వేతన రేట్లను కూడా నోటిఫై చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు 300 నుంచి గరిష్టంగా 409 వరకు చెల్లించబోతున్నారు. పర్ డే అన్నమాట. ఇది సిక్కింలోని 3 గ్రామ పంచాయతీల్లో నాంథా, నాథాంగ్, లాచుంగ్, లాచెన్ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ₹450 ఆ 3 గ్రామాల్లో ఉన్న ప్రజలకు చెల్లిస్తారట పర్ డే అనమాట, ఆ ఉపాధి హామీ వర్క్ పనికి పోయిన వాళ్ళు. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పాత ఉపాధి హామీ వేతనాలతో పోలిస్తే ఏకంగా 15% పైగా కూలీ పెంచిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం 3% కంటే తక్కువగా పెంచిందట. పైగా తెలంగాణలో ₹1 మాత్రమే పెంచింది. మరి ఎందుకింత వివక్ష తెలంగాణ మీద? అంటే తెలంగాణలో ఉన్న కూలీలు మొత్తం ఎక్కడికో మొత్తం వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ఇంకా భయంకరమైన మిగతా రైతులతో పోలిస్తే చాలా మంచిగా బతుకుతున్నారా? ఆత్మగౌరవంతో బతుకుతున్నారా? ఎందుకు ₹1? తెలంగాణలో గతంలో ఉన్న ₹307 కూలీని ₹308 చేసింది. అవమానించడమే కదా, ఇది రూపాయి పెంచిరట తెలంగాణకు, రూపాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి అయితే ₹5 పెంచిరట. గతంలో ఉన్న ₹307 కూలీని ₹312 చేసిరట. ఆంధ్రప్రదేశ్ కంటే ఘోరమా? ఏమున్న తెలంగాణలో ఉన్న మనకేం తక్కువ, మనకేమి ఎక్కువ ఉన్నది? అయితే గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో రోజువారీ కనీస కూలీ 300గానే ఉందట. అంటే ఇప్పుడు మేము వాటితో కంపేర్ చేసుకోవాలన్నా? వాళ్ళకి అసలే పెరగలేదు కదా. దక్షిణాదిలోని కర్ణాటకలో ₹382 ఉంది, తమిళనాడులో ₹345 ఉంది, కేరళలో ₹401 చొప్పున వేతనాలు ఖరారైనవి. విబి జీరామ్జీ అమలు కోసం తెలంగాణకు కేటాయించిన పని దినాలు, చేపట్టిన పనులు దృష్టిలో ఉంచుకొని 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి 6,311 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 60%, 40%గా నిర్ణయించి జూన్లోనే తెలంగాణకు తన వాటా కింద 3,825 కోట్లు విడుదల చేసింది కేంద్రం. తాజాగా విబి జీరామ్జీ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో రాష్ట్రం ప్రభుత్వ వాటాగా 2,486 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
ఈ మేరకు కేంద్రం ఇప్పటికే ఇచ్చిన నిధులను కలుపుకొని 6,311,78 కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ నిధుల నుంచి విబి జీరామ్జీకి 2,320 కోట్లు, పరిపాలనా ఖర్చుల కింద 510 కోట్లు, కూలీల వేతనాలకు 1,990 కోట్లు వినియోగించాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ ఉప ప్రణాళిక కింద చేపట్టే పనులకు సంబంధించిన వేతనాలకు 739 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించిన వేతనాలకు 751 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. సో ఇది గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు నిధులను కేంద్రమే భరించేది. సామాగ్రి మెటీరియల్కైన ఖర్చులో 70% కేంద్రమే అందించేది. సామాగ్రి ఖర్చులో 25% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. కానీ ప్రస్తుతం అమల్లోకి వచ్చిన విబి జీరామ్జీ చట్టంలో కేంద్రం తమ వాటాను భారీగా తగ్గించింది. ఆయా పనులకు అయ్యే మొత్తం ఖర్చులో కేంద్రం వాటా 60% అయితే రాష్ట్రం 40% భరించాల్సిందే. ఇది రాష్ట్రాలపైన అదనపు భారం కాబోతున్నది. సో ఇది కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అన్నమాట. మరి పథకాన్ని ఇప్పుడు 100 రోజుల పని దినాలకే దిక్కు దివాణం లేదు సరిగ్గా. ఇప్పుడు పేరుకు 125 రోజులకు పెంచినామని అంటున్నారు. మరి అది ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి.